మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాలను కరోనా న్యూ వర్షన్ గడగడలాడిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ లో ఇది విజృంభిస్తోంది. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ తో యునైటెడ్ కింగ్డమ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వేల్స్ మరోసారి లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్, బెల్జియంలు నిషేధం విధించాయి. జర్మన్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో వెళ్లనుంది. వ్యాక్సిన్ పంపిణీకి అంతా సన్నద్దమైన వేళ యూకే నుంచి ఓ భయంకరమైన విషయం బయటికొచ్చింది. బ్రిటన్లో కరోనా వైరస్ మ్యూటేటెడ్ వేరియంట్ ను గుర్తించారు. ఈ కొత్త రకం కోవిడ్-19 వైరస్ వలన యూకేలో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేయడం యూకే ప్రభుత్వం వల్ల కావడం లేదు. ఇప్పుడు ఈ విషయం యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వల్ల లండన్లో మరోసారి లాక్డౌన్ ప్రకటించారు. ఈ కరోనా 2.0 70% వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణ ఇంగ్లాండ్లో క్రిస్మస్ వేడుకలపై నిషేధాజ్ఞలు విధించారు. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ ప్రకటించారు. కఠినమైన టైర్ 4 లాక్డౌన్ ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనౌన్స్ చేశారు. ఇది లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్లో అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసరం కాని వ్యాపారాలు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. నవంబర్లో మూడోసారి 4 వారాలు లాక్డౌన్ విధించిన బ్రిటన్ డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి మళ్లీ లాక్డౌన్ ప్రకటించింది. ఇటలీలోనూ డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు రెడ్ జోన్ ప్రకటించారు. యూకేలో కరోనా వైరస్ కొత్త రకం విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ అత్యవసర భేటీకి వైద్య ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. జాయింట్ మానిటరింగ్ గ్రూప్తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సమావేశం కానున్నారు. మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాలను కరోనా న్యూ వర్షన్ గడగడలాడిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ లో ఇది విజృంభిస్తోంది. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ తో యునైటెడ్ కింగ్డమ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వేల్స్ మరోసారి లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్, బెల్జియంలు నిషేధం విధించాయి. జర్మన్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో వెళ్లనుంది. వ్యాక్సిన్ పంపిణీకి అంతా సన్నద్దమైన వేళ యూకే నుంచి ఓ భయంకరమైన విషయం బయటికొచ్చింది. బ్రిటన్లో కరోనా వైరస్ మ్యూటేటెడ్ వేరియంట్ ను గుర్తించారు. ఈ కొత్త రకం కోవిడ్-19 వైరస్ వలన యూకేలో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేయడం యూకే ప్రభుత్వం వల్ల కావడం లేదు. ఇప్పుడు ఈ విషయం యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వల్ల లండన్లో మరోసారి లాక్డౌన్ ప్రకటించారు. ఈ కరోనా 2.0 70% వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణ ఇంగ్లాండ్లో క్రిస్మస్ వేడుకలపై నిషేధాజ్ఞలు విధించారు. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ ప్రకటించారు. కఠినమైన టైర్ 4 లాక్డౌన్ ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనౌన్స్ చేశారు. ఇది లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్లో అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసరం కాని వ్యాపారాలు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. నవంబర్లో మూడోసారి 4 వారాలు లాక్డౌన్ విధించిన బ్రిటన్ డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి మళ్లీ లాక్డౌన్ ప్రకటించింది. ఇటలీలోనూ డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు రెడ్ జోన్ ప్రకటించారు. యూకేలో కరోనా వైరస్ కొత్త రకం విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ అత్యవసర భేటీకి వైద్య ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. జాయింట్ మానిటరింగ్ గ్రూప్తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సమావేశం కానున్నారు.